హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చాలా హ్యాపీగా సంతోషంగా కూడా ఉన్నాను. హ్యాపీ అన్నా సంతోషం అన్నా ఒకటే కదమ్మా అంటున్నారా? ఎందుకంటే అంత మాటలు తడబడిపోయి అంత సంతోషంగా అయితే నేను ఉన్నాను అనమాట. ఆ సంతోషానికి కారణం ఏంటి, ఎవరు నా సంతోషానికి కారణం, ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం ఏంటని అనేది మీకు చెప్పడం కాదు, మీకు చూపించేస్తాను నేను. ఆ సంతోషంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరి సపోర్ట్ అయితే నాకు ఉన్నది అనేది కూడా నేను చెప్తాను మీకు. వీడియో అయితే దయచేసి ఎవ్వరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఉపయోగపడే మాటలు కూడా కొన్ని అయితే ఉన్నాయి దీంట్లో. అది కూడా నేనైతే చెప్దాం అనుకుంటున్నాను. నేను స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు నేను హ్యాపీగా ఉండడానికి, నేను యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయడానికి కారణం ఎవరనేది మీకైతే ఇప్పుడు చెప్తాను నేను. మొదటగా చెప్పుకోవాలంటే మొత్తానికి ముగ్గురు ఉన్నారండి. ఆ ముగ్గురులో మొదటి వాళ్ళని చెప్తాను. మనకి యాదవల్లో సుబ్బలక్ష్మి విలేజ్ ఉమెన్ ఉంది కదండి, వాళ్ళ అబ్బాయి అనమాట, మా మనవడు, వాళ్ళ పెద్ద బాబు. నాకు వీడియోస్ పోస్ట్ చేయడం, పెట్టడం, కలపడం మొత్తం అన్నీ కూడా సమస్తం నాకు మా మనవడే నేర్పించాడు. మా మనవడ వల్లనే నేను ఈరోజు వీడియో పోస్ట్ చేస్తున్నానంటే అంతటికి కారణం కూడా మా మనవడే. మా మనవడికి థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. రెండోదిగా నా యూట్యూబ్ నా సబ్స్క్రైబర్లందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. ఏంటమ్మా నీ సంతోషానికి కారణం ఏంటి, ఇంకా చెప్పవలే కానీ చూపించేయి అనేసి అది అనుకుంటున్నారా? చూపించేస్తున్నాను, చూసేయండి మరి. ఇదిగోండి, గూగుల్ నుంచి అయితే నాకైతే పిన్ వచ్చింది. గూగుల్ నుంచి పిన్ అయితే వచ్చేసింది నాకు. చూడండి, దీని లోపల పిన్ నెంబర్ ఉంటుంది అనమాట. దీనికి వచ్చేసి 6 నెంబర్లు ఉంటాయి లోపల. మనకి ఏటీఎం కార్డుకి లోపల నెంబర్ ఉంటుంది కదా, అలా అయితే 6 నెంబర్లు అయితే ఉంటాయి అన్నమాట. నేను ఈరోజు ఇది పిన్ని రావడం అంటే, మనకి గూగుల్ నుంచి పిన్ని రావడం అంటే మామూలు విషయం అయితే కాదండి. అది మన ఒక యూట్యూబర్లకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అది మనం ఎంత కష్టపడాలి, మన ఎంత కష్టం వెనకాల ఈ పిన్ని నెంబరు ఉన్నది అనేది మనందరికీ తెలిసిన విషయమే. అందుకే నేను కూడా చెప్తున్నాను. నేను ఎన్ని కష్టాలు పడ్డానో, ఎన్ని మాటలు పడ్డానో ఏంటనేది మీరు స్కిప్ చేయకుండా చూడండి. మరొక విషయం ఏంటంటే, నేను ఎలా చెప్పాను ఏంటని అనేది నాకు ప్లీజ్ అండి కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియో ఎక్కడి వరకు వెళ్ళింది, ఎవరు చూస్తున్నారు ఏంటి, ఎవరే కామెంట్ పెట్టారు అనేది నాకు తెలుస్తుంది. కాబట్టి మీరైతే కామెంట్ పెట్టండి. గూగుల్ నుంచి పిన్ రావడం మామూలు విషయమే కాదు. అందుకని నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. నాకు పిన్ అయితే వచ్చింది. పిన్ వచ్చేసింది కదా, అమౌంట్ వచ్చేసిందా, అన్ని డబ్బులు ఎంత వచ్చేసినాయి ఏంటి అని అనుకుంటున్నారా? డబ్బులు అయితే రావండి. మనకి గూగుల్ నుంచి వస్తుంది కదా, మనకి యూట్యూబ్ మనకు ఒక టార్గెట్ ఇస్తుంది కదండి. మనం ఆ టార్గెట్ ఫుల్ చేసిన దాంట్లో ఇది ఒకటి అనమాట. పిన్ నెంబర్ రావడం చాలా ఇంపార్టెంట్. చాలా ఛానల్స్, పెద్ద పెద్ద ఛానల్స్, ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నవాళ్ళు, ఎక్కువ యూస్ ఉన్న వాళ్ళకి కూడా సరిగా ఈ పిన్ అయితే రాలేదు. నాకైతే వచ్చింది కాబట్టి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా ఈ హ్యాపీనెస్కి ఇంకా కారణం ఎవరనేది మీకైతే చెప్తాను నేను. వినేయండి, స్కిప్ చేయకుండా చూడండి, కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక మరి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళలో కూడా ఇంకొక ఇద్దరైతే ఉన్నారండి. ఆ ఇద్దరిలోని ఒకరు ఎవరనంటే, ఒకరోజు అయితే మా పెద్దొదిన గారు, మా చిన్నొదిన గారు అయితే మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చిన తర్వాత ఇలా యాదవల్లో మా పండాళ్ళు కూడా వీడియోస్ చేస్తున్నారు కదా, అప్పుడు వాళ్ళు అన్నారు, మా ఆయన గారితో చెప్పిందండి మా పెద్దొదిన గారు వచ్చి, మీ ఆవిడ కూడా టచ్ ఫోన్ ఉన్నది కదా, ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటుంది కదా, వాళ్ళు ఎలాగో వీడియోస్ చేస్తున్నారు, మీ ఆవిడ కూడా చేయొచ్చు కదా అంటే, ఈ అమ్మాయి సరిగా చదువుకోలేదు కదా అక్క, ఎందుకు సరిగా పెడతాదో పెట్టకపోతుంది, మళ్ళీ సరిగా చేయకపోయినా ఇబ్బంది పడాలి, ఎందుకు వద్దు అనేసి ఆయన అయితే అని అన్నారు. ఎందుకు, ఏదైనా బయటికి వెళ్ళి చేయడానికి అవకాశం లేదు కదా, ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేస్తుంది, చేయమని అని చెప్పు అనేసి మా పెద్దదిని గారు చెప్పిన తర్వాత కూడా మా ఆయన ఒప్పుకున్నారండి. తర్వాత కూడా మా అక్క వరలక్ష్మి కుకింగ్ వెనకే ఉన్నది కదండి, మా అమ్మగారు ఊరిలో ఉంటుంది. మా అక్క అంటే నాకు చాలా ఇష్టం, నా ప్రాణం అనమాట. మా అమ్మ చనిపోయింది, మా అమ్మ తర్వాత మా అమ్మ ప్లేస్లో మా అక్క మాత్రమే ఉన్నదనమాట అండి. నాకు ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా చూసుకుంటుంది. అయితే మా అక్క కూడా అన్నదండి, ఇలా చేద్దాం అనుకుంటున్నాను అక్క అనేసి అని అంటే,
సరే ముగ్గురు ఆడపిల్లలతో ఉన్నావు, బయటికి వెళ్ళి కనీసం ఏదన్నా చిన్న షాప్లో బట్టల షాప్లోనైనా సరే జాయిన్ అయితే ఒక 6-7 వేలు వస్తాయి, అలా చేసుకుందాము అని అంటే నీకేమో చిన్నపిల్ల ఉన్నది, చిన్నపిల్ల నీకు బయటికి వెళ్ళలేని పరిస్థితి కదా. సరేలే రోజుకు ఒక వీడియో పోస్ట్ చేసుకుంటూనైనా సరే చిన్నగా స్టార్ట్ చేసుకుని చేసుకో, మరి ఇంట్లో ఉండి చేసుకునేది కదా, పిల్లల్ని చేసుకుంటూ ఈ వీడియోస్ కూడా చూసుకో, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అనేసి మా అక్క ఎంకరేజ్మెంట్ కూడా నాకు ఉన్నదండి ఫుల్. కానీ మా అక్క సపోర్టు, మా పెద్దొదిన గారి సపోర్టు వాళ్ళు చెప్పడం వల్ల మా ఆయన గారు అయితే ఎలాగైతే ఒప్పుకున్నారు, వద్దనన్న ఆయన ఒప్పుకుని వీడియోస్ పెట్టడానికైతే ఒప్పుకొని ఉన్నారనమాట. నేను అలాగా అతి కష్టం మీద బ్రతిమలాడుకుని ఒప్పించుకుని ఈ వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. కానీ నేను ఎలా అయితే కష్టపడ్డానో, ఎంత బాధపడ్డానో, ఎంత కష్టపడ్డానో ఏంటనేది అది నాకు మాత్రమే తెలుసు. ఎంతోమంది ఎగతాళి చేసినప్పటికీ కూడా నేను బాధపడిన టెన్షన్ పడకుండా రోజుకి వీడియోలు పోస్ట్ చేస్తున్నాను. చేసినట్టుగానే పాపం నాకు యూట్యూబ్ చాలా సపోర్ట్ అండి. యూట్యూబు సపోర్ట్ అంటే మరి అంతే కదండి, సపోర్టే కదా. ఎందుకంటే యూట్యూబ్ మన వీడియో బయటికి వదలకపోతే యూట్యూబ్ అలాగే పెట్టేసి అలాగే ఉంచితే కనుక మన వీడియో బయటికి వెళ్ళవు కదండి. అది యూట్యూబ్ చేతిలోనే ఉంటుందని మనందరికీ తెలిసిన విషయమే. మన యూట్యూబర్లుగా, మన సబ్స్క్రైబర్లుగా అందరికీ మనకు తెలిసిన విషయమే. అది యూట్యూబ్ సపోర్ట్ కూడా ఉన్నది. థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకుంటున్నానండి ప్రతి ఒక్కరికి కూడా. నా వీడియోస్ ఎలాగైతే చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ సబ్స్క్రైబర్లు చేసుకుంటూ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని అయితే నేనైతే అనుకుంటున్నాను. నేర్చుకుని ఫస్ట్ అయితే ఒక 2 వీడియోలు అయితే నేను సరిగ్గా చేయలేకపోయాను. ఆ తర్వాత నేను మళ్ళీ ఆ బాబుకి అయితే నేను చూపించిన తర్వాత ఇలా చేయమ్మమ్మ ఇలా చేయమ్మా అని అన్నాడు. ఇక నెక్స్ట్ 3వ వీడియో నుంచి నేను పెట్టేసుకోవడం, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం ఏంటి, వీడియోస్ మొత్తం నేను పోస్ట్ చేయడం దగ్గర నుంచి మొత్తం ప్రతిదీ కూడా నేను నేర్చుకున్నాను. చాలామంది కూడా చాలా రకరకాలుగా అనుకున్నారు, ఈ అమ్మాయి చేయగలుగుతుందా, ఈ అమ్మాయి ఏదో మాటలేయలుగా పెద్ద పెద్ద ఛానల్ ఉన్న వాళ్ళకే ఏమీ లేదు ఇక్కడ, పెద్ద పెద్ద సబ్స్క్రైబర్లు చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకే కూడా ఏమీ లేదు ఇక్కడ యూట్యూబ్ నుంచి. అలాంటిది ఇది మొన్నే స్టార్ట్ చేసింది ఈ అమ్మాయి, కొత్తగా స్టార్ట్ చేసింది కదా, ఈ అమ్మాయికి వచ్చేస్తుందా ఇలాగ అనుకునే వాళ్ళు అన్నారు. ఈవిడ చేయగలుగుతుందా, అంత టాలెంట్ ఉందా మీ ఆవిడకి అనేసి అని అన్నారు. ఏదో 4 వీడియోలు పోస్ట్ చేసేస్తే డబ్బులు వచ్చేస్తాయా అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరెవరు ఎలా మాట్లాడినారో ప్రతి ఒక్కటి కూడా నాకు తెలుసండి. అయినా సరే వాళ్ళ మాటలు ఏమీ కూడా పట్టించుకోకండి. కొత్త యూట్యూబర్లు ఎవరైనా ఉన్నారేమో, మనకి చాలామంది చాలా రకరకాలుగా అంటారు, మాట్లాడతారు. వాళ్ళ మాటలే మన ఎదుగుదల అని అయితే నేను చెప్తున్నాను. ఎవరైతే మనల్ని ఏమనుకున్నా కానీ ఎవరి మాటలు మీరు పట్టించుకోకండి. మీరు ఏది చేయాలనుకున్నారో అది చేయండి. కానీ డైలీ ఒక వీడియో అయితే ఖచ్చితంగా పోస్ట్ చేయండి. అది కూడా మన ఓన్ కంటెంటే ఉండాలి. మనం ఎవరి కంటెంట్లు మనం పెట్టుకోకుండా మన ఓన్ కంటెంట్లే పెట్టుకుంటూ, మన షార్ట్స్ వీడియోస్ అయినా సరే రోజుకైతే మనం ఒక షార్ట్ వీడియో పెట్టుకోవచ్చు, ఒక ఫుల్ వీడియో పెట్టుకోవచ్చు. మనకి యూట్యూబ్ నుంచి అయితే ఒక రోజుకైతే ఒక 3 వీడియోలు అయితే యాక్సెప్ట్ చేస్తుంది మనకి యూట్యూబ్. మనం రోజుకి ఒక 3 వీడియోలు అయినా సరే మనం పెట్టుకోవచ్చు. అయితే మనం ఏంటంటే లాంగ్ వీడియోలు ఒక 10 నిమిషాలు కానీ 12-13 నిమిషాల లోపు, ఒక 11 నిమిషాలు అలా 13 నుంచి లోపు మనం ఒక లాంగ్ వీడియో పెట్టుకుని, ఒక షార్ట్ వీడియో పెట్టుకుని ఛానల్ మనం డైలీ ఇలాగా కంటిన్యూషన్గా పెట్టుకుని మనం ఛానల్ నీట్గా చూసుకున్నామంటే, అది కూడా మన ఓన్ కంటెంటే చూసుకున్నామంటే కనుక మనకి ఛానల్ అనేది ఎవరు ఏమన్నా సరే ఏమీ కాదండి. కొత్త ఛానల్లో పెట్టుకునే వాళ్ళు, ఇంకా పిన్ నెంబర్ రానోళ్ళు, ఇంకా మనకి మానిటైజేషన్ అవ్వనోళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి నేనైతే చెప్తున్నాను. ప్లీజ్ అండి, దయచేసి నా వీడియో చూస్తున్నారు కదా, చూసిన వాళ్ళు, నేను కూడా చాలా మీకులాగానే చాలా మాటలు పడ్డాను. చాలామంది నన్ను రకరకాలుగా మాట్లాడారు. అవన్నీ కూడా నేను మనసులో పెట్టుకోకుండా బాధ వస్తుంది, రాదని నేను అనట్లేదు. బాధ పడుకోకుండా మనం ముందుకు వెళ్తేనే మనం ఏదైనా సరే సాధించగలుగుతాం. నాకైతే ఇంట్లో నా పరిస్థితి అయితే మీకు అందరికీ తెలిసిందే. నాకు 3 అమ్మాయిలు. మరి 3 అమ్మాయిల కంటే మనకి చదివించుకోవడం అంటే తక్కువ డబ్బులు అవుతాయా చెప్పండి? కాన్వెంట్లో చదివించుకోవడం అంటే అసలు మామూలుగా అవ్వదనమాట. భర్తకి ఒక సహకారిగా ఉండడం తప్పంటారా?
నాకైతే తప్పని అనిపించట్లేదు. ఎందుకంటే నా దగ్గర పెద్దగా చదువు లేదు. బయటికి వెళ్ళి ఏదన్నా చిన్న జాబ్ లాంటిది ఏదన్నా చేసుకుందామంటే మా మూడో పాప సంవత్సరంన్నర పాప. ఆ పాపను వదిలి నేను వెళ్ళలేని పరిస్థితి. అలాగా ఇంట్లో నుండి ఏదో ఇలా చేసుకుంటున్నాను. యూట్యూబ్ మనలాంటి వాళ్ళకి ఏదో చిన్న అవకాశం ఇచ్చింది అని అంటే ఆ అవకాశాన్ని కూడా బెదిరించి ఏలెత్తి చూపించేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు ఉన్నారు అని అంటే అది వాళ్ళకే వదిలేద్దామండి. అవన్నీ కూడా మనం పట్టించుకోకుండా మనము కరెక్ట్గా మన వీడియోస్ పోస్ట్ చేసుకుని మన కంటెంట్తో మనం పోస్ట్ చేసుకుంటే మనం ఎప్పటికైనా సరే మన సక్సెస్ఫుల్ మనం చూడగలుగుతాము. ఆ సక్సెస్ఫుల్కి ముందు మనకు వచ్చేది ఈ పిన్ అనమాట అండి. ఈ పిన్ వచ్చిందంటే మనకి ఇంకా తిరగలేదు. ఇది మనకు గూగుల్ నుంచి వస్తుంది. దీంట్లో లోపల పిన్ నెంబర్ ఉంటుంది అనమాట. ఈ నెంబర్ అనేది మీకు తెలుసు కదా, ఒక యూట్యూబర్లుగా మీకు అందరికీ తెలుసు కదా, ఈ పిన్ ఉంటుంది. అది ఓన్గా ఎవరి ఛానల్కి అయితే ఈ పిన్ వచ్చిందో అది వాళ్ళు మాత్రమే చూడాలి, ఇంకెవరు కూడా చూడకూడదు ఈ పిన్ నెంబర్ వచ్చేసి. అందుకనేసి నేను పిన్ నెంబర్ అయితే మీకైతే నేను చూపించట్లేదండి. ఇంకో చూడండి, మనకి ఏటీఎం కార్డు తీసుకుంటాం కదండి. ఏటీఎం కార్డు తీసుకునేటప్పుడు ఏటీఎం కార్డులో లోపల పిన్ నెంబర్ ఉంటుంది కదా, అలాగా సేమ్ 6 నెంబర్లు అయితే ఉంటాయన్నమాట. దీని లోపల ఎన్ని నెంబర్లు అనేది మీకు నేను చూసి చెప్తాను. 6 నెంబర్లు అండి. 6 నెంబర్లు అయితే ఉంటాయి. ఈ 6 నెంబర్లు ఇది మనకి పిన్ను గూగుల్ నుంచి వస్తుంది అనమాట. నాకైతే నిన్ననే వచ్చింది. నిన్న వచ్చింది కాబట్టి ఈరోజు నేనైతే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మీకు నేను. కొత్త ఛానల్స్ వాళ్ళు బాధపడకండి, ధైర్యంగా ఉండండి. ఇంకా ఎన్ని వీడియోస్ చేయాలి ఏంటి, మనకు మానిటైజేషన్ లేదు, 1000 మంది సబ్స్క్రైబర్ లేదు, వాచ్ టైం లేదు అని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ఫీల్ అవ్వకండి. మీకు అవన్నీ రావాలంటే రోజుకి ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేయండి, ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయండి. 2 సరిపోతాయి. ఒక 10-11 నిమిషాలైనా సరిపోద్ది లాంగ్ వీడియో వచ్చేసి. అలా వచ్చేలాగా చూసుకోండి. మంచి కంటెంట్లు పెట్టండి, మంచి వీడియోస్ పోస్ట్ చేయండి. మనము ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేలా కొంచెమైనా సరే మనకి వీడియోలో ఉన్నది అని అంటే మనం ఖచ్చితంగా తొందరలో సక్సెస్ఫుల్ అనేది చూస్తాము. నేను బాధపడినట్టుగా మీరు కూడా ఎవ్వరూ కూడా బాధపడకూడదు అనేసి నేను ఈ వీడియో అయితే చూస్తున్నాను. ఈ వీడియో అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది ఏంటని అనేది. ఓకే మరి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి. నేను ఎలా చెప్పానో, నేను చెప్పింది కరెక్టా కాదా అనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే మరి ఫ్రెండ్స్, రేపు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎవ్వరు కూడా బాధపడకుండా, టెన్షన్ పడుకోకుండా ధైర్యంగా ఉండండి. ఇక్కడ మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అంటూ నాకులాగానే మీరు కూడా తొందరలో తక్కువ టైంలో సక్సెస్ఫుల్ చూస్తారు. మరొకసారి నా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. మా ఎవరండి బాబు మా మనవడు కూడా థ్యాంక్ యూ సో మచ్. మా సుబ్బలక్ష్మికి, మా పండుగ కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. ఓకే మరి ఫ్రెండ్స్, రేపు మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫ్యాన్ సౌండ్ వస్తుందని అనుకోకండి, చిన్న పాప పడుకుంది అందుకే ఫ్యాన్ సౌండ్ వస్తుంది. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అందరూ చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.